హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ నైట్ వరకు ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా పిల్లలకి వెళ్ళిపోయారండి. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. పెద్ద వర్షం అయితే వచ్చింది. ఇంకా తర్వాత నేనైతే నైట్ హెన్నా నానబెట్టుకున్నాను, రెడ్ హెన్నా. అదైతే కొంచెం డికాషన్లో నానబెట్టుకుంటే నైట్ అంతా ఉంచేసుకోవాలి. నానిపోయిన తర్వాత మార్నింగ్ అయితే కొద్దిగా పెరుగు అండ్ నిమ్మకాయ కలిపేసి మనం హెయిర్కి ప్యాక్ లాగా వేసుకుంటే అయిపోతుందండి. ఇంకా అలా వేసేసుకున్నాను మార్నింగ్ వేసుకొని ఇంకా తర్వాత పనులు అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఫస్ట్గా అయితే బట్టలన్నీ తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేశాను. ఇంకా పిల్లల బట్టలు కూడా ఇంకా ఉతకలేదన్నమాట, వర్షం బాగా వస్తుంది కదా అని ఇంకా వాషింగ్ మిషన్లోనే వేసేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయానండి. ఇంట్లోకి వెళ్ళిపోయి ఇల్లంతా ఊడ్చేసుకున్నాను. బయట కూడా ఊడ్చేసానమాట. వర్షం వస్తుంది కదా, ఇంకా వర్షం పడని ప్లేస్లో అయితే మొత్తం అంతా నీట్గా ఊడ్చేసుకున్నాను. తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి సర్దేసుకున్నాను. బెడ్రూమ్లో బెడ్షీట్స్ అన్నీ సర్దేసి తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకోవడం స్టార్ట్ చేశానన్నమాట. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా మొత్తం అంతా మాప్ పెట్టేసుకున్నానండి. మాప్ పెట్టేసుకున్న టైంలోనే కరెంట్ అయితే పోయింది. ఇంకా తర్వాత బయట కూడా తూడ్చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిన తర్వాతే బయట ముగ్గులు వేస్తాను కదా. ఇంకా ఈరోజైతే తలకి ఇంకా ఆరలేదనమాట. ఇంకా 1 అవర్ కాలేదు ఇంకా. సో అందుకని ముందుగానే ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ముగ్గులు వేసుకున్న తర్వాతే ఫ్రెష్ అయ్యి ఇంకా వచ్చి పూజ చేసుకున్నాను అనమాట. సో ఇక ఇంట్లో అయితే ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకా బయట ముగ్గులు అయితే వేయడం అయిందనమాట. కరెక్ట్గా తూడ్చే టైంలోనే పవర్ పోయిందండి, చాలాసేపు అయితే రాలేదు. ఇంకా తర్వాత బయట గడప ముందు అయితే మంచిగా డిజైన్ వేసుకున్నాను. సైడ్ డిజైన్ వేసుకొని పసుపు కుంకుమ కలర్స్తో అలంకరించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి, లుక్ వస్తుంది. తర్వాత అయితే ఇంకా చిన్న ముగ్గు అయితే వేసాను. 4 చుక్కల ముగ్గు, మెడికల్ ముగ్గు. చాలా ఈజీగా ఉంది, చాలా సింపుల్గా, చూడ్డానికి అయితే చాలా బాగుంది. నాకు నచ్చిందండి, అందుకని వేసి ఒక చిన్న డిజైన్స్ అయితే యాడ్ చేసుకొని సైడ్ బోర్డర్స్ వేసుకున్నాను. చాలా లుక్ వచ్చిందనమాట. ఇంటి ముందు అలా మంచిగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ కలర్స్తో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదా. నాకు అలా అయితే చాలా ఇష్టం అండి. అలా ముగ్గు వేసుకున్నాను. ఇంతలో ఇంకా జుట్టంతా కూడా మంచిగా ఎండిపోయిందనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యొద్దామని ఇంకా హెడ్ బాత్ అయితే చేశానండి. హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంకా రాగానే స్వామివారికి అయితే దండం పెట్టుకుంటాను కదా. ఇంకా దండం పెట్టుకొని ఇంకా బొట్టు అయితే పెట్టుకున్నాను, కుంకుమ బొట్టు. తర్వాత ఇంకా స్వామివారి దగ్గర ఉన్న పూలన్నీ తీసి ఒక కవర్లో వేసేసుకొని పూజ సామాన్ అంతా కూడా నీట్గా కడిగి పెట్టుకొని తూడ్చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా పసుపు రాసుకొని మంచిగా ఇంకా జుట్టు అయితే ఆరబెట్టుకొని జడ వేసుకొని ఇంకా అమ్మవారు పూజ అయితే చేయాలి కదా అని ఇంకా రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేసేదైతే ఏమీ షూట్ చేయలేదు. తర్వాత లాస్ట్లో హారతి ఇచ్చేది మాత్రం అయితే షూట్ చేసుకున్నాను. హారతి ఇచ్చి ధూపం కూడా వేసుకున్నాను అమ్మవారికి. అయితే ఈరోజు తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకోలేదండి. వర్షం బాగా వస్తుంది కదా, ఇంకా అసలు అంతా తడిచిపోతుంది. అక్కడ దీపం పెట్టినా ఆగదని ఇంకా దీపం అయితే ఏం పెట్టుకోలేదు. ఇంకా పసుపు కుంకుమ పూలు వేసి ఇంకా అగరబత్తులు ఒకటైతే వెలిగించి పెట్టుకున్నాను.
పూజ ఎంత అయిన తర్వాత ఇలా ఒక వీడియో అయితే తీసుకుంటానండి స్వామివారిని. చాలా బాగా వస్తుంది పువ్వులతోటి దీపాలతోటి, చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. పూజ అయిపోయిన తర్వాత పూజ గది ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంట్లో. తర్వాత ఇంట్లో బుద్ధుడి దగ్గర ఫ్లవర్ వాజ్ అయితే ఇంకా ఫ్లవర్స్ అయితే మార్చేసుకొని వాటర్లో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసి పువ్వులతో అయితే అలంకరించి పెట్టుకున్నాను. ఇంకా పూజ అయిపోయేలోపు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అయిపోయేసరికి అన్నీ కూడా మంచిగా ఆరేసుకున్నాను. వర్షం వస్తుంది కాబట్టి ఇంకా బయట వైపు కాకుండా లోపల వైపు అయితే ఆరవేసుకున్నాను. సాయంత్రం వరకు కూడా అవి ఆరలేదండి. అవి అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకొని 4 కల్లా అయితే ఇంకా వర్క్ అయితే ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నాను. అంతా నీట్గా సర్దేసుకున్న తర్వాత పిల్లలకి స్నాక్స్ కోసం అయితే ఈరోజు స్వీట్ కార్న్ చేస్తున్నానండి. దానికోసం అయితే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. వాటిని మంచిగా పొట్టంతా తీసేసి ఇంకా ఆఫ్ చేసి ఇంకా కుక్కర్లో వేసి అయితే కొద్దిగా సాల్ట్ వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే మనకు స్వీట్ కార్న్ అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇంకా పిల్లలు వచ్చే వరకు అట్లనే ఉంచితే వేడివేడిగా తింటారని అలా ఉడకబెట్టి పెట్టేశాను. తర్వాత మాకు డిన్నర్లోకి అయితే సామల్ రైస్ ప్రిపేర్ చేద్దామని సామలు అయితే నానబెట్టుకున్నాను. 5 అప్పుడు అలా మంచిగా మనకు 1 అవర్ అలా నానిపోతే మంచిగా అవుతుంది రైస్ అయితే. తర్వాత మొన్న చికెన్ కూడా తీసుకురాలే కదా వీకెండ్లో అని ఇంకా ఈరోజు అయితే చికెన్ తెమ్మన్నారు పిల్లలు. అయితే పిల్లల కోసం అయితే చికెన్ తీసుకొచ్చారు. అయితే వాటిల్లోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. ఇంకా అవైతే ప్రిపేర్ చేద్దామని అవి తీసి మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లో అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా మా వారు వచ్చిన తర్వాత చికెన్ తెచ్చారు. ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా మా డిన్నర్లోకి చికెన్ సామల్ రైస్ అయితే చాలా బాగుంది. కానీ మా బాబుకి అయితే సామల్ రైస్ నచ్చలేదండి, కొద్దిగా తిన్నాడు. ఇంకా తర్వాత డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ అంతా చేసిన తర్వాత డిన్నర్ అయితే కంప్లీట్ చేసామండి. ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. ఆ వీడియోని ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది కదా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. ప్లీజ్ అది దృష్టిలో పెట్టుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఇక్కడితో అయితే ఇది ఎండ్ అయిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.